మరి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో గంట కొడుతూ ఉంటాం కదా స్వామి. ఈ గంట ఎందుకు కొడతాం? ఘంటానాదం అంటే దాంట్లో చెప్పడం జరుగుతుందమ్మా. ఏంది? ఆగమార్తంతు దేవాన గమనార్థంతు రాక్షసాం కుర్యాద్ ఘంటారం భక్త్య దేవతాహ్వాన లాంఛనం. అంటే మనకు ఘంటానాదం ఒక్కసారి గంట కొడితేనంట, దేవాలయంలోకి రాగానే గంట కొడితేనంట, మన దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ దూరమై, అంటే మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు ఏకాగ్రతమై భక్తుడికి భగవంతుడి మధ్య ఏకాగ్రతను ఏర్పరిచి ఆ స్వామిని మనము చేరే విధంగా చేసేటటువంటిదే ఈ గంట. కాబట్టి అలా ఘంటానాదము 3 సార్లు చేయడం వల్ల ఆ స్వామివారిని మనము దర్శించే సమయంలో మన ఏకాగ్రత అనేది పెరిగి ఆ స్వామివారిపైనే నిమగ్నమై ఆ స్వామివారిని దర్శిస్తే ఆ స్వామివారు కూడా మనను తాను ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనకు శీఘ్రంగా లభిస్తుందని చెప్పచ్చు.